తెలంగాణలో ఎన్నికలు ముగిసినా రాజకీయ వేడి మాత్రం రసవత్తరంగా రాజుకుంటోంది. నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వాతావరణం నెలకొంది. ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు చేయడంతో వారిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతుండగా, దీంతో తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో 12 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కానీ వారికి రాని సమస్య ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో వచ్చి పడింది. ఇప్పుడు ఇదే దానం నాగేందర్కు పెద్ద సమస్యగా మారింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ప్రకటించాలని ఇప్పటికే బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం 4 వారాల్లో తీసుకోవాలని డెడ్లైన్ పెడుతూ ఆదేశించింది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిలో ఒక దానం నాగేందర్ మినహా మిగతా వారికి సాంకేతికంగా అనర్హతను తప్పించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయంలో దానం నాగేందర్కు మాత్రం చిక్కులు తప్పకపోవచ్చనేది రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 10 నెలలు కూడా పూర్తవలేదు. ఈ క్రమంలోనే అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి బావమర్దికి దోచిపెట్టారంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టెండర్లను గత ప్రభుత్వమే 3,616 కోట్ల చొప్పున 3 ప్యాకేజీలుగా పిలిపించిందన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ తప్పుడు వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పొంగులేటి అల్టిమేట్ వార్నింగ్ ఇస్తూ స్పష్టం చేశారు. ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలని కేటీఆర్కు మంత్రి పొంగులేటి సూచించారు. ఆ సవాలును స్వీకరించి సోమవారం కేటీఆర్ ముందుకు వచ్చి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలతో లబ్ధి పొందాలని చూస్తే బారాసాకు త్వరలో ప్రతిపక్ష హోదా కూడా పసకవుతుందని పొంగులేటి హెచ్చరించారు. పోలింగ్ తేదీకి ఒక్కరోజు ముందు టెండర్లను కట్టబెట్టారని గుర్తు చేశారు. 8,888 కోట్ల టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని, లేకపోతే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. మరి పొంగులేటి రాజీనామా సవాల్ని కేటీఆర్ స్వీకరిస్తాడా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.